నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు నెల 12వ తారీఖు 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఫలితాలు వీటి మీద ఎలా పడబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ధనస్సు రాశిలోను, రవి కర్కాటక రాశిలోను, బుధుడు వక్రంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు సింహంలోను, కుజుడు మిథునంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలోను, రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక వీరు మానసికంగా ఉల్లాసంగా ఈరోజు ఉండబోతున్నారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఉద్యోగ రంగంలో సమయ పాలన మీకు చాలా అవసరము. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక సామాన్యమైన స్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివనామస్మరణ చేస్తూ ముళ్ళు కలిగిన చెట్ల నీడలో ఈ రోజైతే సంచారం చెయ్యకండి. అయితే ఈ పరిహారాలు పాటించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వీటిని మీరు ఎలా నియంత్రించుకోవాలి అనేది ఒక ఆచరణ ప్రణాళిక వేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక స్థిరంగా ఉండే అవకాశం కనబడుతోంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ స్తోత్రాన్ని కనుక చదివినట్టయితే మంచి ఫలితాలు అంటే ధనానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క పనులకు సంబంధించి కావచ్చు, సానుకూలంగా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీరు ఏ పని మీదైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చెడు సమాచారాల ముంపు అంటే మీకు చాలా ఎక్కువగా చెడు సమాచారాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మాటలు కొంచెము జాగ్రత్తగా స్పందించే ప్రయత్నం చేయండి. భూమి సంబంధిత తగాదాలకు కానీ భూమి సంబంధిత పనులకు కానీ ఈ రోజు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ వైపుకు తీర్పు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అన్ని రకాలుగా సామరస్యంగానే చక్కగానే ఉంది. అయితే పరిహారంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నలుపు వస్త్రాలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది.